నేర్చుకున్నాం. అయితే 2D ట్రాన్స్ఫర్మేషన్స్లోనే మనం స్పేషియల్ డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీలోకి ఎలా, ఫ్రీక్వెన్సీ నుంచి స్పేషియల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తున్నామని చెప్పేసి తెలుసుకుంటాం అనమాట ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ వల్ల. సో డిఎఫ్టి అంటే డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే మనకి అదొక మ్యాథమెటికల్ టూల్ అనమాట. అంటే ఇట్ ఈస్ ఎ ఫీల్డ్. మ్యాథమెటికల్ అంటే ఏంటంటే ఇక్కడ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం అనమాట. దాన్ని యూజ్ చేసుకొని ఒక ఇమేజ్ స్పేషియల్ డొమైన్ లాగా ఉంటే దాన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. స్పేషియల్ డొమైన్ అంటే ఏంటంటే మనకి ఇమేజ్ అనేది ఎలా ఉంటుందంటే పిక్సెల్ పొజిషన్స్ లాగా, పిక్సెల్ వాల్యూస్ లాగా ఉంటుంది అనమాట. ఫ్రీక్వెన్సీ డొమైన్స్ అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అంటే మనం డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసుకొని స్పేషియల్ డొమైన్ గా ఉన్నదాన్ని మనకి కావాల్సినట్టుగా ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేస్తాం అనమాట. దీనికి ఫార్ములా ఏంటంటే 2DFT ఫార్ములా ఏంటంటే ఇప్పుడు మనకు ఒక ఇమేజ్ f(x, y) అనే ఇమేజ్ ఉందనుకున్నాం. అంటే ఇప్పుడు f(x, y) అనేది ఏంటంటే మనకి స్పేషియల్ డొమైన్ లో ఒక ఇమేజ్ అనేది ఉంది. దాన్ని మనం తీసుకొని f(u, v) అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. దానికి ఫార్ములా f(u, v) summation x equal to 0 to m minus 1 summation y equal to 0 to m minus 1 f(x, y) e to the power of minus j 2pi of ux by m plus vy by m. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని స్పేషియల్ డొమైన్ ని ఫ్రీక్వెన్సీ డొమైన్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు f(u, v) అనేది ఏంటి? మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ డొమైన్ ఇమేజ్ అన్నమాట. f(x, y) అనేది ఏంటంటే మనకు ఆల్రెడీ ఉన్న ఇమేజ్ అంటే ఇన్పుట్ ఇమేజ్ ని మనం స్పేషియల్ డొమైన్ అని చెప్పేసి అంటున్నాం అన్నమాట. నెక్స్ట్ x, y అనేవి ఏంటివి? జనరల్ గా x, y అనేవి పిక్సెల్ వాల్యూస్ కోసం అని చెప్పేసి యూజ్ చేస్తాం. అంటే అదొక కోఆర్డినేట్స్ అన్నమాట. వాటిని యూజ్ చేసుకొని u, v లోకి కన్వర్ట్ చేస్తున్నాం. u, v అనేవి ఏంటంటే ఫ్రీక్వెన్సీ కోఆర్డినేట్స్ అంటే కదా పిక్సెల్ లో ఉన్న వాటిని మనం ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ చేస్తున్నాం DFT లో. నెక్స్ట్ ఇన్వర్స్ 2D DFT. ఇన్వర్స్ 2D DFT అంటే ఏంటంటే మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఉన్నదాన్ని స్పేషియల్ డొమైన్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఏం చేసాం? స్పేషియల్ లో ఉన్నదాన్ని ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేసాం కదా, అలానే ఫ్రీక్వెన్సీలో మనం కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ స్పేషియల్ లోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఇన్వర్స్ 2D DFT ఫార్ములా యూజ్ చేసుకొని కన్వర్ట్ చేస్తాం. దానికి ఫార్ములా ఏంటంటే f(x, y) equals to 1/mn summation u equal to 0 to n minus 1 summation v equal to 0 to n minus 1 f(u, v) e to the power of j into 2pi of ux by m plus vy by n. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఉన్నదాన్ని స్పేషియల్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఇందాక మనకి f(x, y) అనేది ఇన్పుట్, ఇక్కడ ఇన్పుట్ ఏంటంటే f(u, v) అనేది ఇన్పుట్. దాన్ని యూజ్ చేసుకొని f(x, y) అంటే స్పేషియల్ డొమైన్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. వై DFT? మనం DFT నే ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే దీనివల్ల మనకి పిక్సెల్ వాల్యూస్ ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేసుకోకుండానే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ మనం ఎంత వాడాము అంటే లో ఫ్రీక్వెన్సీ వాడామా హై ఫ్రీక్వెన్సీ వాడామా తెలుసుకొని దాన్ని బట్టి మనం ఎక్కడెక్కడ చేంజెస్ చేస్తామని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లో ఫ్రీక్వెన్సీ తక్కువ ఫ్రీక్వెన్సీ కనుక యూజ్ చేశాను అనుకోండి, అక్కడ ఏంటంటే వేరియేషన్స్ అనేవి స్మూత్ వేరియేషన్స్ అంటే చేంజెస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే నార్మల్ గా మనకి కనిపించే దగ్గర ఇది ఒక ఇమేజ్ అనుకోండి, ఇక్కడ ఒక ఇమేజ్ ఉన్నప్పుడు ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ అంటే స్మూత్ వేరియేషన్స్ ఉంటే అక్కడ మనకి లో ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తాం. అదే హై ఫ్రీక్వెన్సీ అనుకోండి షార్ట్ చేంజెస్ అంటే ఏంటంటే ఎడ్జెస్ లో కార్నర్స్ లో ఇట్లాంటి చేంజెస్ చేస్తాం అనమాట. అది అందుకే మనం DFTని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ అప్లికేషన్స్. మనం DFTని ఎక్కడెక్కడ వాడతామంటే ఇమేజ్ కంప్రెషన్ అంటే ఏంటంటే ఇమేజ్ ని మనము డిక్రీజ్ చేసుకోవడం, సైజ్ డిక్రీజ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇమేజ్ రిస్టోరేషన్, మళ్ళీ మనకు కావాల్సిన ఇమేజ్ తీసుకురావడం కోసం యూజ్ చేస్తే దాన్ని ఇమేజ్ రిస్టోరేషన్ అంటాం. ఈ రెండింటిలో మనం DFTని యూజ్ చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద